వెల్కమ్ టు గ్లోబల్ వాయిస్. ముందుగా హెడ్లైన్స్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను గౌరవ సభ నుండి గౌరవ సభకు అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు. శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన బుడ్డ రాజశేఖర్ రెడ్డి శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపొందారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం బుడ్డ రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించారు. 2 రోజుల పాటు జరిగే శాసనసభ సమావేశాల అనంతరం నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తూ అభివృద్ధికి రాజశేఖర్ రెడ్డి కృషి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు నాగమణి బాయ్ యోగా దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు. ప్రాణాయామం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. వ్యక్తిత్వ వికాసం మెరుగుపడుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు గోపాలకృష్ణ విద్యార్థులకు ధ్యానం, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామము చేయించారు. ఇలాంటి అభ్యాసం ప్రతిరోజు ఇంటి వద్ద అలవర్చుకోవాలని సూచించారు. అందరూ ఏం చేస్తారంటే ఎనికి ఇట్లా అందరూ ఎనికి పోవాలి. మొదలండి ఇట్లా కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవ సభలోకి చంద్రబాబుకి గౌరవ స్వాగతం.
కౌరవ సభ నుండి గౌరవ సభకు అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు.